దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బేలా అనువాడు జ్యేష్ఠుడు. రెండవవాడు అష్బేలు. మూడవవాడు అహారహు. నాల్గవవాడు నోహ. ఐదవవాడు రాపా. బేలాకు పుట్టిన కుమారులు అద్దారు, అబీహూదు, అబీషువా, నయమాను, అహోయహు, గేరా, షెపూపాను, హూరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండిరి. నయమాను, అహియా, గేరా అనువారిని మనహతునకు చెరతీసుకుని పోయిరి. గేరా వారిని అచ్చటికి చెరతీసుకుని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమునందు హుషీము, బయారా అను తన భార్యలయందు కనిన పిల్లలు కాక, తన భార్య అయిన హోదెషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యపూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దానియందు అతడు అహీటూబును, ఎల్పయులును కనెను. ఎల్పయులు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షమాయును అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారద్రోలిరి. అహ్యో, షాషకు, యెరేమోతు. జబద్యా, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరీయా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మెరాయ్, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పయూలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఏలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, అబ్దోను, జిక్రీ, హానాను, హనన్యా, ఏలాము, అంతోతియా, ఇపెదయా, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషేరై, షెహర్యా, అతల్యా, యహరెష్యా, ఎలీయా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలును ప్రముఖులును అయ్యుండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయాకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహయో, జెకెరు అనువారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషూవను, అబీనదాబును, యష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బయలు. మెరిబ్బయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయా, ఆహసు. ఆహసు యెహోయాదాను కనెను. యెహోయాదా ఆలెమెతును, అజ్మవేతును, జిమ్మీని కనెను. జిమ్మీ మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు అజేలు కుమారుడు. అజేలు కుమారులు 6. వారి పేర్లు అస్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఒబద్యా, హానాను.
వీరందరును అజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు. ఊలాము జ్యేష్ఠుడు, యెహోషు రెండవవాడు, ఎలీపెలేటు మూడవవాడు. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కుమారుల కుమారులను కలిగిరి. వీరందరును బెన్యామీనీయులు.